ఓకే. మనకు 2 తలరాతలు ఉంటాయి. ఓకే. ఒకటి మనం పుట్టేటప్పుడు భగవంతుని దగ్గర ఒకటి తలరాత తీసుకొనొస్తాము. హ్మ్. ఇంకొకటి ఓటు ద్వారా మన తలరాతను చేంజ్ చేసుకునే అవకాశం ఉంటది. ఇప్పుడైనా ప్రజలారా మీరు మీ తలరాతను చేంజ్ చేసుకునే అవకాశం వచ్చింది. ఒకసారి నీతి, నిజాయితీ, ధర్మంతోని ఓటేయండి. నేను మీకు డెవలప్‌మెంట్ అంటే ఎలా ఉంటది? సమన్యాయ పాలన ఎలా ఉంటది? అనేది నేను ఖచ్చితంగా మీకు చూపించగలుగుతా. ఓకే. ఇప్పుడు మీరన్నారు దేవుడు రాసిన రాత ఒకటుంటది. ఓటు ద్వారా మనం రాసుకునే రాత అవును. ఇంకొకటుంటది. సో, ఈ రాత ఎట్లా రాసుకుంటారో చూద్దాం. అంటే ఓకే. బసవపూర్ గ్రామ ప్రజలు మనం ఎందుకంటే పోలింగ్ నాడు తెలుస్తది ఏం అవును. జరుగుతది. వాళ్ళ తలరాతలు ఎలా రాసుకున్నాయనేది జనాల యొక్క ఆలోచన మనకు పోలింగ్ నాడు ఖచ్చితంగా తెలుస్తది. ఓకే. ఎంతుంటదన్న ఓటింగ్ సంఖ్య ఎంతుంటది ఓటింగ్ బసవాపూర్‌లో? సంఖ్య అంటే టోటల్‌గా ఇప్పుడు మన విలేజ్‌లో వచ్చేసేసి 1140 ఓట్లు. ఓకే. అందులో ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు ఒక 40 మెంబర్స్ ఉంటారు. ఓకే. మిగతా వాళ్ళు హైదరాబాద్‌లో గాని, దుబాయ్‌లో గాని సెటిల్ అయిన వాళ్ళు మాక్సిమం ఒక 50, 60 ఆర్ మెంబర్స్ ఉంటారు. హ్మ్. టోటల్‌గా మనకు మరి వాళ్ళకి కాల్ మాక్సిమం చేస్తున్నారా? కాల్లు చేస్తున్నాము. ఓకే. టోటల్‌గా నాకు తెలిసి అందాజ 1550 హ్మ్. ఆ రౌండ్‌లో మనకు పోల్ అయితది. పోల్ అవుతదని అంచనా ఉంది.